ఇలా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మార్నింగ్ ఆర్టీసీ బస్సులో సీట్ సంపాదిస్తే అదొక పెద్ద విజయమే. అందుకే కొత్తగా బ్యాక్ డోర్ కూడా క్లోజ్ చేస్తారు. ప్లేస్మెంట్ డ్రైవ్ ఉందా లెండి కాలేజ్కి వచ్చా. నేనే లాస్ట్ అనుకుంటా, ఎవరు కనబడట్లే. ఎగ్జామ్ రాసిన తర్వాత మా ఫ్రెండ్స్ కనబడ్డారు. అందరూ టాపర్సే, జాబ్ వచ్చేద్ది. రిజల్ట్స్ కోసం సెమినార్ హాల్లో కూర్చోమన్నారు. వెళ్ళి చూస్తే అందరూ మా రఘు కాలేజ్ వాళ్ళే ఉన్నారు. ఎలానో ఖాళీగా ఉన్నామని ఫన్ కోసం రీల్ ట్రై చేసాం. అసలే టాపర్స్ మేము, ఇంక ఈ కంపెనీ డిజర్వ్ కాదని బయటకు వచ్చేసాం. మీరే అర్థం చేసుకోవాలి. కాలేజ్ బాగుంది, సరే క్యాంటీన్ ఎలా ఉందని చూడడానికి వెళ్ళాం. క్యాంటీన్ లానే బాగుంది, అందరూ తినే బిజీలో ఉన్నారు. సరే అని మేము ఇంకా కాలేజ్ని ఒక లుక్ వేసేసి బయటకు వచ్చేసాం. మా ఫ్రెండ్ బైక్ పై జెట్ స్పీడ్లో రెస్టారెంట్కి తీసుకొచ్చాడు. వాడి ఫేవరెట్ రెస్టారెంట్ అంట. మా కాలేజ్ దగ్గరలో మొగలై బిర్యానీ ఫేమస్. తిని చాలా రోజులైందని ఫుల్గా తినేసాం. బస్ ఎక్కేసాం. వీడికి ఫుల్గా నిద్ర వస్తుందని పడుకున్నాడు. తర్వాత అవినాష్కి బస్ కావాలంటే బస్ స్టాండ్కి వెళ్ళాం. వీళ్ళిద్దరూ ఎప్పుడు గొడవపడుతూ ఉంటారు. అదేంటంటే ఫ్రెండ్షిప్ అంటారు. ఈ రోజు మా కౌశిక్ బర్త్డే. వాడికి కేక్ కట్ చేసి ఇంటికి వెళ్ళిపోయాం. వాడేం ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చి మా ట్యూషన్ పిల్లకి చాక్లెట్తో పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు. వాళ్ళు ఫుల్ హ్యాపీ. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే.